అందరికీ ఈరోజు నా నోటి దేవుని మాటల అసలు దేవుడు ఫస్ట్ ఏం చేశాడు అంటే 1 నుంచి 6 డేస్ ఏం చేశాడు, 7th డే ఏం చేశాడు అనేది ఈ రోజు నుంచి 7 డేస్ చెప్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ డే అయితే వెలుగుకి పగలు అని పేరు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. దీనికి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఇచ్చాను, ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చాను. సో అది ఇక్కడ నేను రిలేటెడ్ వీడియోలో పెడతాను. సో అది కూడా ఒకసారి చూడని వాళ్ళైతే చూడండి అది కూడా. సో ఈరోజు అయితే సెకండ్ డే గురించి చెప్దాం అనుకుంటున్నాను. సెకండ్ డే అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆల్రెడీ జలాలు ఉన్నాయని చెప్పాను, మొత్తం జలంతోనే నిండిపోయింది, అంటే వాటర్తోనే నిండిపోయింది. సో ఆ వాటర్ అంటే పైన వాటర్ కింద వాటర్కి మధ్యలో ఒక విశాలత కలగాలి, మధ్యలో ఒక సపరేషన్ కలగాలి అని చెప్పి దేవుడు సపరేషన్ కలిగి విశాలము కలిగి ఆ విశాలం ఏం చేయాలంటే ఆ పై నీళ్ళని కింద నీళ్ళని సపరేట్ చేయాలని చెప్పి దేవుడు చెప్తాడనమాట. ఆ మాట పలుకుతాడు, అంతే ఒక్క మాట పలుకుతాడు. ఆ పలకగానే అలాగే జరిగిపోతుంది అనమాట. ఏమని జరుగుతుంది, పైన జలం అవుతుంది, కింద జలం అవుతుంది, సపరేట్ అయిపోతుంది. ఆ సపరేట్ అవుతుంది కదా, విశాలం అవుతుంది కదా. ఆ విశాలమైన దానికి, ఆ విశాలానికి పేరేమని పెట్టాడంటే దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. స్కై మనం చూస్తాం కదా, ఆ స్కై అని పెట్టాడు. ఆ స్కై మీద కూడా వాటర్ ఉంటాయి, స్కై కింద కూడా వాటర్ ఉన్నాయి. ఇవన్నీ స్కై కింద అంటే సముద్రము ఇవన్నీ ఉంటాయి కదా, వాటర్ మీకు తెలుసు, అవన్నీ నదులు, సముద్రాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆకాశం కింద ఉంటాయి. అది చేయగానే, పలకగానే, ఆకాశం క్రియేట్ అవ్వగానే సెకండ్ డే అయ్యిందంట. సో ఇది జరిగింది. అసలు డే అనేది స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, పగలు రాత్రి అనేది దేవుడు చేశాడు కదా, అప్పటి నుంచి ఉదయము సాయంత్రం అనేది స్టార్ట్ అయింది. దాంతో డే 1 అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు డే 2 కూడా చెప్పాము. డే 2 కూడా ఉదయము సాయంత్రం అయిన తర్వాత డే 2 కూడా అయిపోయింది. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 9-10 వచనాలు ఇలాగ ఉంటుంది కదండి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘము మండలము వరకు వ్యాపించి ఉన్నది అని. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైందంట మన ఎడల. అందుకే ఆయన కృపనే వేడుకుందాము. ఆయన కృప ఉంటే చాలు, ఏది అవసరం లేదు. అందుకే దావీదు ఇలాగంటే, ప్రభువా జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదును, ప్రజల్లో నిన్ను కీర్తించదును అని చెప్తారు కదా. అలానే మనం కూడా దేవుణ్ణి కీర్తించేవారిలాగా, దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిలాగా ఉన్నాము. ప్రజలందరిలో మీరు దేవుని కీర్తించేవారిలాగా ఉండాలి. అలాగా మనం అందరం కూడా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మనం అందరం కూడా దేవుని కోసమే నిలబడదాము, దేవుని రాకడ వరకు కూడా నిలబడదాము. గాడ్ బ్లెస్ యు ఆల్.